ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. ప్రేక్షకులకి అనంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సూర్య రాశుల్లో కేతు ఉన్నాడు ఒకవైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, వహించాలి అనేటువంటిది చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారికి రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రవి 6వ స్థానంలో వృత్తి స్థానంలోకి కూర్చున్నాడు. వృత్తి స్థానంలోకి కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే వృత్తి అభివృద్ధి. ప్రయత్నం చేస్తూ కృషి చేస్తూ ఉంటారు, ఉద్యోగం రావట్లేదండి, ఏముంటుందండి ఒక జాబ్ వస్తే బాగుండు అనేటువంటిది. ఈ జాబ్ కోసం ఎవరైతే తపన పడుతుంటారో, జాబ్ సంబంధంగా ఎవరైతే బాగా ట్రై చేస్తూ రావట్లేదు అనుకుంటుంటారో, ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి పరిపూర్ణంగా ఉద్యోగాలు రావడానికి, అందులో ముఖ్యంగా ప్రభుత్వం అండర్టేకింగ్, గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఈ రవి రాజ్యగ్రహమైన రవి మరొక రాజ్యగ్రహమైనటువంటి కర్కాటక రాశిలో కుంభం వారికి అక్కడ ఉన్నాడు. దీనివల్ల కొంతవరకు పూర్వజన్మ కర్మ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుందండి. దానివల్ల కొంతవరకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన లాభాలు రావడం, గవర్నమెంట్ ఒక్కోసారి చూడండి ఏదో స్థలం దీంట్లో వెళ్ళిపోతుంది కటింగ్ ఇక్కడ, అక్కడ గవర్నమెంట్ నుంచి ధనం రావాల్సి వస్తూ ఉంటుంది, అటువంటివి రావడము ఇటువంటివి కలిగింపజేస్తుంది. అయితే మొట్టమొదటిగా మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి తన పేరు మీద ఏదైనా ల్యాండ్, గృహము, వాహనము, వస్తువు, బంగారం ఏదో ఒకటి తీసుకోవడం కుంభం వారికి కనుక చూసుకుంటే స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంతానం విషయంలో, సంతానాన్ని పొందుదామనే విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ ఉంటుంది. ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారికి కొంత అసంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ సంతానం గనక ఏదైనా కాంపిటీషన్ రంగాల్లో ఆల్రెడీ ఇప్పటికీ పుట్టేసిండి స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగాలలో ఖచ్చితంగా విజయం ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు, దక్షిణామూర్తి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటూ ఉంటారు మనకి. అంటే ఆరోగ్యం, మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి. మరి సూర్యుడు పాడైపోయాడండి, పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు, సింహరాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి? సూర్య భగవానుడు బాగుండాలి, తన యొక్క గృహం, తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది, బాగుండాలి. అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేషము, వృశ్చికము, శుక్రుడికి వృషభము, తుల, బుధుడికి మిథునము, కన్య, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శని. ఇలాగా ఆ గ్రహము, ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి, దీన్ని పితృదోషము అంటారు. అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు.
అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము, బియ్యము, 2-3 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది. గుర్తుపెట్టుకుని పితృదోషాలు పోతాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. కనీ విని ఎరగ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉందేమిటి, ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి జలరాశిలో ఉండటం మాత్రమే కాదు, రవితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు. మరి వక్రిస్తే ఏమిటి, రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి, వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్. ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు, మనకి నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. కేతు ఉన్నాడు, దాని తర్వాత కుజుడు ఉన్నాడు. ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా, రవి ఉండేటువంటి జలరాశుల వల్ల. ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి. అంటే భారీ వర్షాలు పడటం, సునామీ లాంటి వరదలు రావడం, ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం, అంటే ఏదైనా జల సంబంధంగా. రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం, అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా, ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త జాగ్రత్త అని. ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక. అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరాల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 6-7 నెలల్లోనే 60-70 వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది, అక్కడ తిరుగుతోంది. ఒక 2-3 వేలు పైకి పెరగడం, కిందకి తగ్గడం, అక్కడే తిరుగుతుంది. కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో, జూన్ జూలై కదా, సో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలోకి ఎంటర్ అయి అలాగా వృశ్చికము, తులా వృశ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అయ్యో భూముల రేట్లు రేవనుకునేటువంటివి, ప్రత్యేకంగా భూ సంబంధించినవి, నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు, భూమికి సంబంధించినటువంటివి 100% రేట్లు పెరిగి తీరుతాయి. మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి, సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా, రేట్లు పెరగట్లేదు తరగట్లేదు, వాళ్ళు అమ్ముకోవట్లేదు, అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది. సేల్స్ అనేది పెరుగుతుంది, రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి. వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెండి ధర పెరగడము, భూ సంబంధించిన రేట్లు పెరగడము, ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము. కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడే 4.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది. ఉన్న రేట్ కంటే 20-30% డౌన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు. గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు పెరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక 2 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.